పేదోళ్ళ ఆకలి తీర్చేదానికి ప్రభుత్వాలు ఫ్రీ బియ్యం పంపిణీ చేస్తా అంటే రేషన్ షాపుల్లో సరుకులు ఇస్తా అంటే వాటిని కూడా పక్కదారి పట్టించి జేబులు నింపుకుంటున్నారు కొంతమంది. న్యాయంగా ప్రజలకు దక్కాల్సిన టన్నుల కొద్ది బియ్యము దొంగతనంగా లారీల్లో తరలిపోతుంది. ప్రజలకు మంచి చేయాలని ప్రభుత్వాలు స్కీములు ప్రవేశపెడతా అంటే మధ్యలో ఉన్నోళ్ళు ఆ స్కీములకు గండి కొడుతున్నారు. అడ్డదారులు అన్నీ అమ్మేసుకుంటున్నారు. అరే రే 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 పందికొక్కులు పాడుగాను, పందికొక్కుల మాట వేట పేదోళ్ళ బియ్యం మీద పడి బుక్కుతున్నాయి. పాడు పందికొక్కులు ఎక్కన్నో గింతగానం తిడుతుర్రు. యాడున్నాయి పందికొక్కులు అనుకుంటారా? ఇగో గీడ బత్తాలకు బత్తాలు బియ్యం ముల్లెలు కట్టిర్రు చూడర్రే, ఇవన్నీ పందికొక్కులే చేసినాయి. అంటే పందికొక్కులు అసోంటి మనుషులు చేసిర్రు. ఈ సంచులాల్లో ఉన్నాయి బీదా బిక్కి జనాలకు కడుపు నింపనికే సర్కారు వాళ్ళు ఇచ్చే కోపిని బియ్యం. అంటే లేనోళ్ళ ఆకలి తీర్చే బియ్యాన్ని గిట్ల కొంతమంది దొంగలు మూటలు కట్టి గోదాములలో దాచుకొని అమ్ముకుంటారు. అయితే ఇన్నొద్దులు వాళ్ళు వీళ్ళు పబ్లిక్ కు 10-15 ఇచ్చి రేషన్ బియ్యం కొనకపోయేటోళ్ళు. కానీ ఇప్పుడు ఏకంగా రేషన్ డీలర్లే పబ్లిక్ ఏలి ముద్దెర్లతోని బియ్యం తీసుకొని డైరెక్ట్ అమ్ముకుంటారట. హుజురాబాద్ చుట్టుపక్కల మండలాలన్నిట్లో గిదే దందా నడుస్తున్నదట. ఇప్పుడు ఆఫీసర్లు చెకింగులు చేస్తే టన్నుల కొద్ది బియ్యం పట్టుబడ్డాయి. 500 క్వింటాల దాకా ఉంటాయట. న్యాయంగా పబ్లిక్ కు పంచి పెట్టాల్సిన బియ్యాన్ని గిట్ల దొంగతనంగా అమ్ముకుంటారు. నీ అతి లేనోళ్ళు ఎక్కన్నా ఎక్కువ రేటుకు ఇస్కీ బ్రాంది తయారు చేసే కంపెనీలకు అమ్ముకుంటున్నారట. లేకపోతే రైస్ మిల్లు లేచి సన్నగా పాలిసి బట్టి ఎక్కువ రేటుకు అమ్ముకుంటున్నారట. కూటికి గతి లేనోళ్లకు సప్లై చేసే బియ్యం కూడా దోసక తింటున్నారు. కడుపుకు అన్నం తింటున్నారో మరి వరిగాసం తింటున్నారో గిసోంటోళ్ళను ఊకిడిచి పెట్టొద్దు. స్టేషన్ లేచి ఈ పులాన్ని మండదాంపాలి అని కోపానికి వస్తున్నారు పబ్లిక్.